వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ఈరోజు ఒక అతిథిని ఆహ్వానించాం. ఆ అతిథి ఎవరంటే నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు, డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ గారు. ఆయన మనతో పాటు ఈ స్టూడియోలో ఉన్నారు. స్థానికంగా ఈయన దర్శి ప్రజలందరికీ సుపరిచితం. అలాగే మంచి ఉద్యమకారుడు, పోరాట యోధుడు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మాదిగ సమస్యల పట్ల యాక్టివ్గా ఉండేటటువంటి నాయకులు ఆయనే గోవింద ప్రసాద్ మాదిగ. ముందుగా నమస్కారం అండి. నమస్తే బ్రదర్. ఏంటి సార్, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నాం బ్రదర్. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నారా అన్ని కార్యక్రమాలు? అయితే ఈ మధ్య కాలంలో ఒకటి గమనించాను మీ విషయంలో. నేను కొన్ని ప్రశ్నలు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి, కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలు కూడా ఉండొచ్చు, లేదా ఇరుకులు పెట్టే అంశాలు కూడా ఉండొచ్చు. పర్లేదా? ఓకే, ఇబ్బంది లేదు. సరే సార్, ఇప్పుడు జనరల్గా మీరు ఒక సమాజంలో పేరు హోదా ఉన్నటువంటి వ్యక్తులు, గతంలో జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం కూడా మీకు ఉంది, చాలా సీనియారిటీ ఉంది జర్నలిస్ట్లో. ఇటీవలి కాలంలో కొన్ని పోరాటాలు, ఉద్యమాలు అని నడిపారు. ఈ మధ్య కాలంలో గతంలో కొంతకాలంగా మీరు వైసీపీకి మద్దతుగా ఉన్నారు, వైసీపీ మద్దతుదారులుగా ఉన్నారు. వైసీపీ నాయకులు తిరగటం కానివ్వండి, వాళ్ళకి సపోర్ట్గా ఉండటం కానీ, వాళ్ళ కార్యక్రమాల్లో మీరు మమేకం అవటం అని చూసాం. అయితే ఈ మధ్య కాలంలో, ఇటీవలి కాలంలో మీరు వైసీపీ నాయకులతో కానీ, వైసీపీ పార్టీ సమావేశాల్లో కానీ పెద్దగా కనిపించట్లా, అంటే యాక్టివ్గా లేరేమో అని నాకు అనిపిస్తుంది. ఏంటంటారు, ఎందుకు యాక్టివ్గా లేరంటే? పార్టీలో ఇన్యాక్టివ్గా ఉన్నారు అనేది మీ ఆలోచన గమనించిన విషయం. 100కి 100 పాలు కరెక్టే. ఎందుకంటే కొంచెం పార్టీ విధి విధానాలు నచ్చక కొంచెం వైఎస్ఆర్ పార్టీకి అనేదానికి మనం దూరంగా నడుస్తున్నాం. వాస్తవం మీరు గెస్ చేస్తున్నది, జనాలు అనుకుంటున్నది కూడా 100కి 100 పాలు దీంట్లో నిజాలు ఉన్నాయి. ఉన్నారు, కొన్ని విధి విధానాలు నచ్చలేదంట, మనం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇంకొక ప్రశ్న కూడా నేను ఇక్కడ హైలైట్ చేస్తాను. అదేంటంటే, ఇప్పుడు మీరు టీడీపీ పార్టీలో ప్రస్తుతం అయితే అభ్యర్థి లేరు. అవును. ఇప్పుడు మరి ఈ ఎన్నికలు కీలకం, అటు వైసీపీకైనా ఇటు టీడీపీకైనా. ఈ తరుణంలో టీడీపీకి బలమైన అభ్యర్థులు రాబోతున్నారు. కొందరు పేర్లు వినిపిస్తున్నాయి, వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అనేది. సరే, వాళ్ళు మనం అనుకున్న విధంగానే ఫలానా వాళ్ళు వస్తారని చెప్పినప్పుడు ఆ వ్యక్తులు టీడీపీలో చేరి కండువా కప్పుకొని టీడీపీ పార్టీలో టికెట్ తీసుకుని వచ్చే సమయంలో మీరు కూడా వెళ్ళి వారితో పాటు ప్రయాణం చేసి టీడీపీతో పాటు కొనసాగుతారనేది ఒక రకమైన టాక్ నడుస్తుంది కొన్ని చోట్ల, మాకు కొన్ని సమాచారం అనేది. దీని గురించి మీరేమంటారు? టీడీపీ పార్టీలో ఏ నాయకుడు వచ్చినా, ఏ నాయకుడు రాకపోయినా చేరే ఆలోచన అనేది ప్రజెంట్ మీకు లేదు. దాని మీద అసలు ఆలోచన కూడా లేదు. ఏ నాయకుడు వచ్చినా మనం పార్టీలో చేరతాము, పార్టీలో పనిచేస్తాం అనే ఆలోచన అనేది ప్రజెంట్ లేదు. అది విషయం. అయితే టీడీపీలో చేరాలనే ఆలోచన మీకు లేదు అసలు? లేదు. సరే, ఇక్కడ ఒక పాయింట్ గమనించా. వైసీపీ పార్టీ విధి విధానాలు నచ్చక నేను ఈ మధ్య కొంచెం దూరంగా ఉంటున్నాను అని చెప్పారు, ఒకటి. రెండోది, మరి టీడీపీలో చేరతారా అని అడిగితే టీడీపీలో చేరాలనే ఆలోచన కూడా లేదు అంటున్నారు. మరి ఈ రెండూ కానప్పుడు ఇంకొక కోణంలో ఆలోచిస్తే, మీకు రాష్ట్రంలో ప్రస్తుతం బాగా సంచలనంగా ఉన్నటువంటి బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ గారితో సత్సంబంధాలు ఉన్నాయని, ఉన్నాయా? సత్సంబంధాలు ఉన్నాయి. ప్లస్ ఆయన కూడా గతంలో ప్రకటన చేశారు, ఏమని, దర్శి నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నాయకుడిగా అభ్యర్థిగా మనం పంపించబోతున్నామని ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎవరు ఉంటారు అభ్యర్థి అనే పరిశీలనలో మీ పేరు కూడా ఉందనేది మా దగ్గర ఉన్న సమాచారం. అంటే ఆ విధంగా మనం ఆలోచిస్తే, ఆ కోణంలో ఆలోచిస్తే ఆ పార్టీ తరఫు నుంచి మీరు ఏమన్నా బరిలో దిగబోతున్నారా? అలాంటి ఆలోచన ఉందా? ఇప్పుడు బోడే రామచంద్ర యాదవ్ గారి పార్టీ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం తీసుకురావాలనే బలమైన ఆలోచనతో ఏర్పడినటువంటి పార్టీ అది. ఆ పార్టీ విధానాలు మాకు కూడా 100కు 100 పాలు నచ్చుతాయి. ఎందుకంటే మేము ఏదైతే పెద్దలు గౌరవనీయులు పెరియార్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జగజ్జీవనరావు గారు, అలాగే మన కాంశీరామ్ గారు ఈ యొక్క విధి విధానాలతోటి రూపొందించబడినటువంటి పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారి పార్టీ. ఆ పార్టీలో చేరతావా చేరవా అనేది
ఇప్పుడు విషయం కొంచెం కాదు. అది అట్లా ఇది. కానీ చేరొచ్చు అనేది కూడా నేను గ్యారెంటీగా చెప్పగలను. చేరకూడదు అనేది లేదు. చేరొచ్చు అనేది కూడా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఆ పార్టీ మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో ఎస్సీ కమ్యూనిటీ కోసం, లేదంటే బీసీ కమ్యూనిటీ కోసం, మైనార్టీ కమ్యూనిటీ కోసం, వీళ్ళందరి కోసము ఐక్యంగా ఫైటింగ్ లో ఉన్నాం, ఉద్యమ నేతగా ఉన్నాం. మా ఉద్యమానికి అనుకూలమైన పార్టీ, మేము చేస్తున్నటువంటి ఉద్యమాల పర్యావరణం ఆ పార్టీలో ఉన్నటువంటి ఇది అంశం అన్నమాట. ఇప్పుడు కాంశీరామ్ గారి ఆలోచన, అంబేద్కర్ గారి ఆలోచన, జగజ్జీవన్ గారి ఆలోచన, పూలే గారి ఆలోచన, పెరియార్ గారి ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ ఆ పార్టీ. మేము వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ ఆలోచనతో నడుస్తున్నటువంటి వ్యక్తులం మేము. దాంట్లో పార్టీతో పోవచ్చు, పోకపోవచ్చు. పోవటానికి 100 పాళ్ళు దీంట్లో పుష్కలంగా ఉన్నాయనేది నేను మీకు చెప్తాను. అంటే పోతామా పోమా అనేది ఇప్పుడు సందర్భం కాకపోయినా పోవటానికి అవకాశాలు ఉన్నాయి, పోవచ్చు, గ్యారెంటీగా పోవచ్చు అనే విధంగా మీరు ఉన్నారు ఆ ఆలోచనలో. ఇప్పుడు వాళ్ళు కనుక మిమ్మల్ని సంప్రదించి, సార్ ఇక దర్శి నుంచి అభ్యర్థిని ప్రకటించే సమయం వచ్చింది, ఆ పరిశీలనలో మీరున్నారు, మీకు మంచి పట్టుంది దర్శిలో, మంచి ఉద్యమకారుడిగా, పోరాట యోధునిగా, స్థానికుడిగా, విశ్లేషణ కలిగిన వ్యక్తిగా, చాలా చోట్ల మీరు సపోర్ట్ చేసుకుంటూ మంచి అనుభవం ఉన్న వ్యక్తిగా, మీరేమి ఆషామాషి వ్యక్తి కాదు. మరి వాళ్ళు కనుక బలవంతం పెడితే ఖచ్చితంగా దిగాల్సిందే అంటే అప్పుడు మీ స్టాండ్ ఏంటి? చెప్తున్నా కదా, ఇప్పుడు మనకి ఏదైతే మన విధి విధానాలు నచ్చుతాయో, ఇప్పుడు ఆ పార్టీ పుట్టింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సేవలు చేయడానికి, అనగతొక్కబడుతున్న జాతుల్ని ఐక్యం చేసి పాలకులుగా ఉందాం మనము, పాలితులకు కాకుండా అనే నినాదంతో వచ్చినటువంటి పార్టీ అది. దానికి మా సపోర్ట్ 100% ఇవ్వాలి ఉంటది. కానీ తప్పని పరిస్థితుల్లో మీరే క్యాండిడేట్ గా ఉండాలి అనేది అంటే తప్పని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుంది. అంతేగాని మనం తరపు నుంచి అత్యుత్సాహం లేదు. వాళ్ళు ఒకవేళ గట్టిగా ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారితో మనకు పొంగనీరు, పొలంనేరు ఆ ఏరియాలో నేను బాగా తిరిగినా. అతనితోటి పార్టీ పెట్టక ముందే సత్యం బంధాలు ఉన్నాయి. జస్ట్ ఇందాక కూడా గంట క్రితం కూడా ఫోన్ లో మాట్లాడాను. రేపు 23వ తేదీ మంగళగిరిలో హ్యాపీ స్టోర్స్ అని ఏదో ఉంది అక్కడ. రేపు 10 గంటల నుంచి సాయంకాలం 3:30 దాకా ఉంది అన్న, ఏదో ఒక టైంలో వచ్చి కలవండి అన్నారు. దాని మీద కూడా చర్చలు జరుగుతా ఉన్నాయి. అంటే మన మీద క్యాండిడేట్ అనేది కాదు కానీ మామూలుగా అన్ని ప్రజా సంఘాలతోటి అందరితోటి రేపు సమావేశం, టికెట్ ఎవరికి ఇవ్వాలా, ఎవరిని చేయాలా అనే దాని మీద చర్చ జరుగుతా ఉంది. వీలుంటే మనం కూడా దాంట్లో పాల్గొనవచ్చు కూడా, లేదు పాల్గొనకపోయినా కూడా దాన్ని ఇదిగా తీసుకోండి. ఓకే, ఇక్కడ మీ ఆలోచన తీరు, నేను నాలో ఉన్నటువంటి కొన్ని డౌట్స్కి మీరు సమాధానాలు ఇచ్చారు. ఇంకొక ప్రశ్న మిగిలింది. మీరు వైసీపీ పార్టీ విధి విధానాలు నచ్చక ఆ పార్టీ తోటి నేను ఈ మధ్యకాలం కొంచెం దూరం ఉంటున్నానని ఇందాక చెప్పారు నాకు. అంటే ఏం విధి విధానాలు మీకు వైసీపీ పార్టీలో నచ్చలేదంటారు? ఏ అంశాలు మిమ్మల్ని వైసీపీకి దూరంగా పెట్టాయి అని మేము అనుకోవాలి? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీలు నా బంధువులు, నా రక్త సంబంధికులు చెప్తున్నారు. ఆ జనాంగానికి నేను మేనమామను, వీళ్ళంతా నా బిడ్డలు, నేను వారి బిడ్డను. నేను ఎస్సీ ఎస్టీ బీసీల కోసమే పుట్టాను, వాళ్ళ సేవ చేయడానికి నేను రాజకీయానికి వచ్చాను అనే దాంతో అతను పనిచేస్తున్నాడు. మేము కూడా గతంలో ఉన్నటువంటి విభజన జరిగిన తర్వాత, విభజన అనంతరము ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు మాదిగల కోసం, ఇదే మాదిగ చర్మకారులు, డప్పు కళాకారుల పోరాట సమితిని ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి జనరాజపల్లి ఆంజనేయులు గారు అని చెప్పి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి లిడ్క్యాప్ సంస్థను తీసివేయబడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉంది, తర్వాత తీసేశారు. దాన్ని పునరుద్ధరించాలి లిడ్క్యాప్ సంస్థను. ఆ సంస్థకు మాదిగ వాళ్ళనే చైర్మన్ గా నియమించాలి. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి డప్పు కట్టుకునే వాళ్లకు, చర్మకారులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని నిదానంతో ఆ నినాదాన్ని ఎత్తుకొని మనం ఒక 2 సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్ మీద పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటాల భాగంలో ఆ పోరాటాలు ఫలించి చంద్రబాబు నాయుడు గారు లిడ్క్యాప్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మాదిగ సామాజిక వర్గానికి చెందిన కనిగిరి నియోజకవర్గానికి చెందినటువంటి
ఇప్పుడు ప్రజెంట్ ఎర్రగొండపాలెము ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి పెద్దోళ్ళు ఎలక్షన్ బాబు. ఎరిక్షన్ బాబు గారిని ఉమ్. చైర్మన్ గా నియమించడం జరిగింది. ఉమ్. అలాగే ఎస్టీ కార్పొరేషన్ ఉమ్. నిధులు చేస్తా ఉమ్. ఉన్నారు. ఆ క్రమంలో ఉమ్. గౌరవప్రదంగానే జరుగుతా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీలకి, ఉమ్. లేదంటే ఎస్సీలకి. ఉమ్. బీసీల గీసీలని కూడా మనం పెద్దగా ఉమ్. లేదు. ఏదైతే మా సామాజిక వర్గం ఉందో ఉమ్. మాదిగ సామాజిక వర్గాన్ని ఉమ్. అభివృద్ధి పదంలో తీసుకుపోవాలి. ఉమ్. ఆ యువతను మనము మంచి మార్గంలో పెట్టాలి. ఉమ్. లేదంటే ఆ యువతకు వ్యాపారవేత్తలుగా తయారు చేయాలి. ఉమ్. తోల వ్యాపారం కావచ్చు, చెప్పుల ఉమ్. షాపులు, ఉమ్. ఇట్లా ఉమ్. గవర్నమెంట్ ఏదైనా కానీ ఒక చేసుకొని పెట్టించుకొని ఈ యొక్క యువతను ఉమ్. మనం సన్మార్గంలో పెట్టి వాళ్ళని వ్యాపారస్తులకు తయారు చేసి ఉమ్. చేపియాలని. ఉమ్. అదొకటి రాష్ట్రంలో తోళ్ల పారిశ్రామిక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేది మా బలమైన కోరిక. ఉమ్. అంటే ఇప్పుడు పాలిటెక్నిక్ ఉమ్. టైప్ లో ఇది ఒక తోళ్ళకి తోళ్ల సంబంధించింది కూడా. పారిశ్రామిక శిక్షణ కేంద్రం, ఓకే. ఉమ్. లెదర్ ఇండస్ట్రియల్ ఉన్నాయి కదా కొన్ని అది రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటిది మీ ఆ, ఆలోచన. ఆ. అట్లా ఇప్పుడు చెన్నైలో ఉంది సిఎల్, అవును. పెద్ద అది. ఉమ్. అట్లనే ఆ రీసెర్చ్ సెంటర్ అది. ఉమ్. ఇప్పుడు మనకి ఎడవల్లి ప్రకాశం జిల్లా, ఉమ్. ఉమ్. విశాఖపట్నం దగ్గర, శ్రీకాకుళం దగ్గర స్థలాలు ఉన్నాయి. ఉమ్. తర్వాత దాచేపల్లి, గుడిచాల ఉమ్. ఇక్కడ ఉమ్. ఉన్నాయి. ఆ స్థలాలన్నిటినీ ఉమ్. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అనేకరాతం అయిపోతుంది. వాటన్ని చేసుకొని అక్కడనే ఉమ్. ఏ జిల్లాలో వాళ్ళకి అట్లా ఉమ్. చేస్తే బాగుంటుంది. ఉమ్. ఇప్పుడు ఈ చర్మాలతోటి కుట్టేటటువంటి బెల్ట్లు, ఉమ్. కండక్టర్ బ్యాగ్స్, క్యాపులు, పోలీస్ క్యాపులు, పోలీస్ షూలు బెల్ట్లు, అయితేనే. షూలు అయితే ఇవన్నీ ఆర్డర్స్. లెదర్ ప్రొడక్ట్స్ ని ఓన్లీ లెదర్ ప్రొడక్ట్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉమ్. పంపించేస్తే ఉమ్. వాళ్ళకే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి పెరుగుతాయి. అనేది. ఇప్పుడు ఈ రోజు ఉమ్. ఈ మాదిగలు ఏదైతే కులవృత్తి ఉందో, ఉమ్. చెప్పులు కొట్టుకునేది, డప్పు ఉమ్. కొట్టుకునేది, ఉమ్. డప్పు ప్లాస్టిక్ అయిపోయింది. ఉమ్. చెప్పులు కూడా ఎవరో కమ్మోళ్ళు రెడ్లు చేస్తున్నారు, కానీ మాదిగోళ్ళు ఎవరు వ్యాపారం ఉమ్. అసలు వాళ్ళకి అవకాశం లేకుండా లేకుండా పోయింది. ఉమ్. ఆ పరిస్థితుల్లో ఉమ్. అట్లా జరుగుతా ఉన్న క్రమంలో ఉమ్. గవర్నమెంట్ మీద మాకు పెద్దగా వ్యతిరేకత లేకపోయినా ఉమ్. ఆనాడు ఉన్నటువంటి ఉమ్. ఉమ్. తెలుగుదేశం ఉమ్. పార్టీ ప్రభుత్వం మీద, ఉమ్. చంద్రబాబు నాయుడు మీద ఉమ్. వ్యతిరేకత లేకపోయినా ఉమ్. ఇతనికంటే మెరుగైన ఉమ్. పాలన ఉమ్. చేస్తాడు, ఉమ్. మాదిగలకు ఉమ్. మంచి జరిగిద్ది, అని. ఈయన ఎస్సీలతోటి మమేకమై ఉంటున్నాడు, అవును. అవును. బీసీలతోటి మమేకమై ఉంటున్నాడు ఉమ్. అనే నమ్మకంతో ఉమ్. ఇతన్ని గొప్పగంతగా ఉమ్. కొన్ని లక్షల మెజార్టీ తోటి గెలిపించిన పరిస్థితులు ఉన్నాయి. అవును. ఆ క్రమంలో అన్ని ప్రజా సంఘాలు, ఉమ్. ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు అందరూ కావచ్చు, సహకరించారు. అన్ని ప్రజా సంఘాలు మూకుమ్మడిగా ఉమ్. జగన్ను నెత్తికెత్తుకొని గెలిపించారు. ఎవరిని నిలబెడితే వాళ్ళను, ఉమ్. ఐ మీన్ నాకు కూడా దర్శి టికెట్ నేను తెచ్చుకుంటే గెలిచేవాడిని. అలా ఉంది అప్పట్లో. ఆయన మూమెంట్ అలాగుందనమాట. జగన్ గారు ఎవరి పేరు చెప్తే ఇతను మా క్యాండిడేట్, ఇతను గెలిపియండి అంటే గెలిపించే పరిస్థితిలో ఉన్నారు. అవును. అవును. ఆ క్రమంలో అట్లా అందరం కలిసి పనిచేసాం. ఉమ్. తర్వాత ఉమ్. ఏదైతే ఉమ్. మేము అనుకున్నామో, ఇప్పుడు మనకి ఇప్పుడు మాది కార్పొరేషన్ చైర్మన్ గారు ఉమ్. కొమ్మూరి కనకారావు గారు, ఉమ్. ఆయన వ్యయం ఏంటంటే ఉమ్. ఉమ్మడి ఉమ్. ఎస్సీ కార్పొరేషన్ లో ఉమ్. నిధులన్నీ ఉమ్. మాదిగలకి, ఉమ్. మాదిగ ఉపకులాలైనటువంటి ఉమ్. ఒక 56 రెల్లి, మార్టిన్ ఇట్లాంటి ఒక 50 ఉపకులాలు ఉపకులాలు ఉన్నాయి. ఉమ్. ఈ రెండు కాకుండా ఈ ఉమ్. ఉపకులాలకు కాకుండా ఉమ్. ఎక్కువ శాతము ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా ఉమ్. మాలలే సొంతం చేసుకుంటున్నారు. ఉమ్. మాదిగలకు ఉన్నటువంటి మా ఉపకులాలకు, ఉమ్. మిగతా 57 ఉపకులాలకు చెందటం లేదు. ఉమ్. అందుకని మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న టైంలో ఉమ్. ఈ కనకారావు మాదిగ గారు కలవటము, ఉమ్. సార్ మాకు మాది కార్పొరేషన్ ఉమ్. విడగొట్టండి, ఉమ్. ఎస్టీ కార్పొరేషన్ విడగొట్టండి, మాది కార్పొరేషన్ ఉమ్. మాల కార్పొరేషన్ గా ఉమ్. అని అనేక పరిహారాలు, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఉమ్. సరే, ఆయన గెలిచాడు. ఉమ్. గెలిచినమ్మటే హర్షించదగ్గ విషయం ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ ఉమ్. 3 కార్పొరేషన్లకు చేశాడు. ఉమ్. మాదిగ కార్పొరేషన్, ఉమ్. మాల కార్పొరేషన్, ఉమ్. రెల్లి కార్పొరేషన్. ఉమ్. మాల మాది కార్పొరేషన్ సపరేట్, రెల్లి ఇది ఇంకొకటి 57 ఉపకులాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఒక హ్యాపీ అయ్యాం. ఇప్పుడు మాలల సొమ్ము మాదిగలు తింటున్నారనే దానికి లేదు, మాల సొమ్ము మాదిగలు తింటున్నారనేది లేదు, ఉపకులాల సొమ్ములు మాల మాదిగలు తినడానికి లేకుండా ఎవరి దానికి ఇచ్చేసాడు, హ్యాండ్స్ అప్. కానీ 3 కార్పొరేషన్లు ఇచ్చాడు, 3 రూపాయలు కూడా నిధులు లేని పరిస్థితి. కార్పొరేషన్ అయితే ప్రకటించడం జరిగింది, కానీ నిధులు మంజూరు చేయలేదు. అవును. అదే టైంలో గతంలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వస్తున్నటువంటి 27 పథకాలు ఉన్నాయి.
ఆ పథకాలన్నీ రద్దు చేసేసాడు. ఉమ్, ఎంత దారుణం అంటే ఉమ్, నా ఎస్సీలు నా దళితులు అని చెప్పుకుంటున్న వారిని ఉమ్, మోసం చేశాడనేది మేము చెప్తున్నాం. ఉమ్, జగను దళితులకి ఉమ్, మోసకారి ఉమ్, అనేది నా నినాదం. ఉమ్, అందుకు మేము వైఎస్ఆర్ పార్టీకి దూరంగా ఉంటున్నాం. ఉమ్. మరి పథకాల గురించి మనం చూస్తే ఉమ్. ఇన్ని వేల కోట్లు ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చామని, ఇన్ని వేల కోట్లు బీసీ సామాజిక వర్గానికి ఇచ్చామని చెప్పి మన ప్రకటన చాలా చోట చూస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో. ఏం చేశాము అనేది సిద్ధం సభల్లో చెప్పడం కూడా, ఇన్ని వేల కోట్లు ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగిందని చెప్పి కూడా జగన్ గారు చెప్పడం మనం విన్నాం. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు నవరత్నాలు అనే పేరుతోటి ఉమ్, రాష్ట్రంలో ఉమ్, ఆయన పంపిణీ చేస్తున్నాడు. ఉమ్, పంపిణీ చేస్తున్న క్రమంలో ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేనున్నాము. ఉమ్, మీరు బీసీ ఓసీ ఏదో కావచ్చు, ఉమ్, మీతో పాటు నాకు ఇస్తున్నాడు. ఉమ్, ఆల్ ఆర్ ఈక్వల్. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్, ప్రతి ఓటర్ కూడా కులాలతో పని లేదు, మతాలతో పని లేదు, నాకు అందరూ ఒకటే అర్హత ఉంటే పథకం వర్తిస్తుంది. వర్తిస్తుంది. ఉమ్, నువ్వు ఎవరి కాడికి పోవద్దు, అవినీతి లేకుండా ఉమ్, నీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏదో వాళ్ళకి కావాల్సిన పత్రాలు తీసుకుని పోతే ఉమ్, నీకు కావాల్సిన వర్క్ జరిగిపోతుంది, నీ అవును. అకౌంట్ లోనే డబ్బులు పడుతున్నాయి అనేది జగన్ గారు చెప్తున్నది. దీనికి కూడా మేము ఓకే. ఉమ్, అదే క్రమంలో ఉమ్, ఎస్సీలమైన మాకు ఎస్టీలమైన మాకు ఉమ్, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మా పెద్దలు పోరాడి తెచ్చుకున్న నిధులయ్యి. ఉమ్, ఆ నిధులను మా కులాల వారికే వాడాలి, మా వాడల అభివృద్ధి కోసమే వాడాలి. ఉమ్, ఉమ్, మా వాడల్లో నీళ్లు సరఫరా కోసము, లేదంటే కరెంటు రోడ్ల నిర్మాణం కోసము, లేదంటే ఇల్లు ఏదైనా స్థానిక సమస్యలు ఉంటే, వాటి మీద పెట్టాలి. ఏదో ఒక పనికి ఉమ్, ఆ డబ్బులు అనేది నాయి. ఉమ్, నా డబ్బులు కూడా నీకు తీసపోయి పెడుతున్నాడు. నా డబ్బు ఏది అంటున్నాం మేము. ఉమ్, ఆల్ ఆర్ ఈక్వల్ కాదంటాం లేదు. ఉమ్, ప్రతి ఒక్కరికి నేను చేస్తున్నా. నాకంటూ సపరేట్గా ఉన్నటువంటి నిధి నా నిధి ఏది అంటున్నాం మేము. ఉమ్. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు జగమెరిగిన సత్యం. ఇప్పుడు సప్లా నిధులు మీరు కొట్టుకోండి. ఉమ్, ఇప్పుడు ఈ రోజు ఎవరిని మనం మోసం చేయాల్సిన అవసరం లేదు. ఉమ్, ఈ రోజు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, గూగుల్లో కొట్టేస్తే ఉమ్, ఇది చేస్తే వచ్చేస్తుంది. ఉమ్, ఇప్పుడు నేను ఏం డబ్బులు ఇవ్వలేదు అంటానికి లేదు కదా, ఉమ్, 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 సప్లా నిధులు రాలేదంటానికి లేదు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి సప్లా నిధులు ఎంత వచ్చింది ఏంటనేది తెలుస్తుంది. ఉమ్, ఆ నిధులు ఎవరికి పంచారంటున్నాం మనం. ఉమ్. మీకు నవరత్నాలు ఇచ్చినట్టు నీకు ఇచ్చారు, నాకు ఇచ్చారు. అవును, మీకు ప్రత్యేకంగా ఇచ్చింది ప్రత్యేకంగా ఇచ్చిన నా నిధి ఏది అంటున్నాం మనం. అసలు 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 వాటా ఏది నాది అంటారు మీరు. ఇప్పుడు బలమైన ఒక స్కీమ్ ఉంది, ఎస్టీ కార్పొరేషన్ ల్యాండ్ పర్చేజ్ స్కీమ్, భూమి కొనుగోలు పథకం. ఆ పథకం ద్వారా ఎస్టీలు బలవంతమవుతారు. ఒక ఎస్టీ వాడికి, ఒక దళితుడికి ఒక ఎకర పొలం ఉందంటే వాడు ఎంత హ్యాపీగా ఉంటాడు అనేది మనకు తెలుసు. అటువంటి బలమైన స్కీమ్ లేకుండా చేసి అట్లా అలాంటి స్కీమ్స్ కొన్ని మిస్ అయినాయి. ఈ కార్పొరేషన్ అయితే ఇచ్చారు కానీ అవన్నీ రావాల్సినటువంటి గతంలో ఉన్న స్కీమ్స్ కొన్ని కోల్పోవడము, పైగా ఈ పథకాలు అందరికీ ఈక్వల్ అనే విషయంకి వచ్చేసరికి అందరితో పాటు వస్తున్న పథకాలు మీకు కూడా వర్తిస్తున్నాయి తప్ప, ప్రత్యేకంగా నా ఎస్టీ అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో మీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన మీ వాటా మీకు రాలేదనేది మీ బలమైన వాదన. దీని పట్ల మీకు పూర్తిగా వైసీపీ మీద వ్యతిరేకత. మేము ఇప్పుడు అన్ని ప్రజా సంఘాలతోటి కలిసి మమేకమయ్యి అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వైఎస్ఆర్ పార్టీని గద్దె దించేందుకు గట్టి పోరాటం దళితులంతా ఏకమయ్యి గట్టి పోరాటం చేయాలి ఆలోచనతోటి ఉన్నామనేది జగమెరిగిన సత్యం. మరి ఇప్పుడు బలం వైఎస్ఆర్సీపీకి ప్రధాన బలం ఎస్సీ సామాజిక వర్గం అని ఒక వాదన ఒకవైపు. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎస్సీల తరపు నుంచి ఇలాంటి వైఖరి గనక ఫేస్ చేస్తే వైసీపీ మళ్ళీ మీకు హామీలు ఇవ్వచ్చు కదా. కొన్ని కరోనా ఎఫెక్ట్స్ వల్ల, కరోనా లాంటి విపత్తుల వల్ల మీకు సరైన సమయంలో కొన్ని మీకు రావాల్సిన వాట మీకు ఇవ్వలేకపోయాము, సో ఇప్పుడు కొంత పుంజుకుంటాము, ఈసారి మమ్మల్ని మళ్ళీ వైసీపీని అధికారంలో వచ్చే విధంగా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు రావాల్సిన విధంగా నేను న్యాయం చేస్తాను, నేను ఎప్పటికీ మీ వ్యక్తినే, ఎస్సీ ఎస్టీ సోదరులు నా వాళ్ళు అని చెప్తున్నటువంటి అంశాన్ని మళ్ళీ లేవనొచ్చు కదా, అప్పుడు మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు జగన్ మాట దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇది ఒక అంశం. ఇది ఎస్సీ కార్పొరేషన్ నిధులు రాకుండా చేయడం అనేది ఒకటి. నేను వచ్చినమ్మటే మద్య నిషేధం ఏర్పాటు చేస్తానన్నాడు, మద్యాన్ని పూర్తి నిషేధిస్తానన్నాడు. మద్యాన్ని నిషేధిస్తానికి మీకు సంబంధం ఏందని కూడా మీరు నన్ను అడగొచ్చు. కానీ ఇక్కడ
బడుగు బలహీన వర్గాలు ఉమ్, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఉమ్, వాడేదో 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు ఆదాయం చూసుకొని ఉమ్. ఒక 50, 100 ఖర్చు పెట్టి సారాయి తాగి వాడు ప్రశాంతంగా ఒళ్ళు నొప్పులు తగ్గించుకోవడానికో సంథింగ్ ఏదో అతని వ్యాపకం అది. ఇది. ఉమ్, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉమ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే. కష్టపడే కష్టపడే ఇక్కడే లైన్‌లో ఉంటారు ఉండేవాళ్ళు కాబట్టి. వాళ్ళే. ఉమ్, ఉమ్, వాళ్ళు తాగే మద్యం కూడా ఉమ్, ఈ 5 సంవత్సరాలలో ఉమ్, గతంలో ఉన్నటువంటి బ్రాండ్లు ఏమి లేవు. ఉమ్, 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 నాసి రకం మద్యం తీసుకొచ్చి ఉమ్, 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 మా జనాంగాలతోటి తాగిచ్చి ఉమ్. వాళ్ళు ఈరోజు అనేకమైనటువంటి వ్యాధుల అంటే బారిన. కనిపించలేనటువంటి ఉమ్, కనుక్కోలేనటువంటి ఉమ్, లేకపోతే మనం కనిపెట్టలేనటువంటి వ్యాధులతోటి బాధపడుతున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో. ఉమ్. ఇది కూడా బాగా బాధపడాల్సిన. బాధపడాల్సిన విషయమే. అసలు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అమలు చేయకపోయే విషయం పక్కన పెడితే అసలు ప్రాణాంతకమైన మద్యం తీసుకొచ్చి మీరు మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు తాగిస్తున్నారు. ఉమ్, వాటి వల్ల నష్టం పోతుంది మా జనాంగం అని మా అంటే ఇప్పుడు ఇలాంటి వాగ్దానాల పట్ల మాట నిలబెట్టుకోలేదు కాబట్టి అంతే. మాట మీద ఇప్పుడు జగన్ మాట మీద మళ్ళీ నమ్మకం లేదు, కోల్పోయారు ప్రజలు నమ్మకం అంతే. కోల్పోయారు అంటారు. గతంలో ఆయన చెప్పినటువంటి ఉమ్, మాట తప్పుడు మడమ తిప్పడు అనే ఉమ్, దానికి ఉమ్, ఉమ్, మాట తప్పుతాడు ఉమ్, మడమ తిప్పుతాడు అనేది మా నినాదం ఈరోజు. ఉమ్. ఈ విధంగా ఉమ్. బాగా వైసీపీ మీద తీవ్రంగా తీవ్రంగా నాటకపోయారు ఉమ్, జనాలు కూడా. ఉమ్, ఈ మధ్య కాలంలో ఎస్సీ సామాజికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉమ్, అందరూ క్రమేణా బయటకు ఉమ్, వచ్చేస్తున్నారు. ఉమ్, ఇంకా కూడా బయటకు వచ్చి ఉమ్. వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు. ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఈ పరిస్థితి అంటారా, లేదంటే కేవలం రాష్ట్ర దర్శి? రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఉమ్. ఇప్పుడు నేను దర్శికి నియోజకవర్గానికో దర్శి మండలానికో నేను నాయకుని కాదు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా నవ్యాంధ్ర మాది చర్మకాలు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు. అన్ని చోట్ల ఇలాగే ఉన్నాయా? లాస్ట్ గా ఇప్పుడు మాకు ప్రతి చోట జిల్లా కమిటీలు ఉన్నాయి, ఉమ్, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఉమ్, మండల కమిటీలు. ఉమ్, అదే క్రమంలో మాల మహానాడు, ఉమ్, 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 ఎంఆర్పిఎస్ ఉమ్, ఇవన్నీ ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు మీరు ఆ సందర్భం వచ్చింది కాబట్టి మీరు అడగకపోయినా కూడా మేము ఒక సమాధానం చెప్పాలనుకుంటాం. ఉమ్, ఉమ్. మామూలుగా చర్చకి తీసుకురావాలనుకుంటాం సందర్భాన్ని బట్టి. అన్ని కులాల వాళ్ళు కూడా ఇప్పుడు ఎస్సీ మాదిగలు ఎక్కువ శాతము ఉమ్, వైఎస్ఆర్ పార్టీతో నడుస్తున్న క్రమంలో ఉమ్, వాళ్ళకు బలమైన కోరిక ఉమ్, ఏంటంటే వర్గీకరణ. ఉమ్, ఉమ్, వర్గీకరణతోటి మా జీవితాలు బాగుపడతాయి ఉమ్, అనేది. ఉమ్, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్, తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఉమ్, ఆ టైంలో ఉమ్, కొన్ని వేల ఉద్యోగాలు పొందటము, ఉమ్, కొన్ని వందల ఇంజనీరింగ్ సీట్లు పొందటము, కొన్ని వందల డాక్టర్ సీట్లు పొందటము, కొన్ని వందల లాయర్ సీట్లు పొందటము, ఇట్లాంటివి జరిగినాయి. కొంత అభివృద్ధి పథకం నడిచారు. నడిచాము. ఉమ్, తర్వాత దాని మీద సోదరులు ఉమ్, కోర్టుకు వెళ్ళటము, ఉమ్, దాన్ని నిలుపుదల చేయటము. ఉమ్, అప్పటి నుంచి కృష్ణమాది గారు ఉమ్, ఫైటింగ్ చేస్తానే ఉన్నారు. ఉమ్, ఉమ్, ఆ క్రమంలో లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్ల టైంలో ఉమ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కృష్ణమాది గారు పిలిపించి ఉమ్, వర్గీకరణకు మేము ఉమ్, చేస్తాను, ఉమ్, నాకు వర్గీకరణ గురించి ఇంత ఇదిగా ఉందని తెలియదు, ఉమ్, నేను చేస్తానని చెప్పి ఆన్ డయాస్ మీద ప్రకటించడం. ప్రకటించడం జరిగింది. ఉమ్, జరిగిన తర్వాత ఉమ్, కోర్టులో ఉన్నాయి. ఉన్న కేసులకి అన్ని రాష్ట్రాల నుంచి ఉమ్, ఒక లాయర్లను కూడా ఉమ్, ప్రమోట్ చేసి పంపించారు. ఉమ్, ఏ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి ఉమ్, మాదిగల సమస్య మీద వాదించండి ఉమ్, 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 అనేటట్లు. ఉమ్, ఆ క్రమంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ గారు మా తరపున లాయర్ని కూడా పంపించలేని పరిస్థితి ఉంది. ఓహో, ఓకే. ఇది కూడా మాకు మాదిగలకు వ్యతిరేకంగా ఉన్నాడు అనేది మేము బలంగా నమ్ముతున్నాం. ఉమ్. పలు రకాల అంశాల పట్ల మీరు బాగా అధ్యయనం చేసి చెప్తున్న మాటలు ఇవి. ఇప్పుడు దీంట్లో మీరు చెప్పింది కరెక్ట్ కాదని ఏదన్నా ఉంటే చెప్పండి. ఉమ్, ఇప్పుడు నేను ఏదన్నా అసత్యాలు చెబుతా ఉంటే ఉమ్, ఇది మీరు చెప్తున్నది అసత్యము, మద్యపాన నిషేధం అసత్యం కాదు, అవును, 3 కార్పొరేషన్లు చేశాడు, అన్ని నిధులు నిధులు లేవు, ఉమ్, లేదు సప్లాన్ నిధులు తప్పుదోవ పట్టిందా లేదా, లేదు ఏ ఎస్సీలకు ఇచ్చారు, ఏ ఎస్టీలకు ఇచ్చారు, ఉమ్, ఒకటి చూపించండి ఉమ్, అనేది మా ఇది. ఉమ్, ఇప్పుడు 18,500 రూపాయలు చేయుతాను ఏదని అవును, వేస్తున్నారు, అవును. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వేస్తున్నారు. ఓకే, ఉమ్, నువ్వు సంవత్సరానికి 18,500 వస్తుంది, దానికి రోజుకి ఎంత ఇద్దో మీరు చూసుకోండి. ఉమ్, ఉమ్, అదే ఆ కుటుంబంలో ఉమ్, ఓ పిల్లోడికి ఉపాధి చూపిస్తే వాడికి నెలకు 10,000 రూపాయలు వస్తాయి. అవును. ఈ 18,500 రూపాయలు ఆమెకి ఇస్తే ఆమె ఏం డెవలప్ చేస్తుంది? ఉమ్,
18,500కు ఏదో సంసారాన్ని ఖర్చు ఏం మీద డెవలప్ చేస్తుంది ఖర్చు అంటున్నాను. అయిపోతాయి. వాస్తవం. ఉం? ఉమ్. ఇప్పుడు ఒక ఇది ఉపాధి కల్పిస్తే అతను నెలకు 10,000 ఎంతో కొంత సంపాదించే వ్యక్తిగా తయారవుతాడు. చిన్న మీకు ఒక ఇది మన నియోజకవర్గానికి వస్తే ఉమ్. మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఉమ్. ఆగిపోయినటువంటి వ్యవస్థలు, పనులు ఉమ్. 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 ముమ్మరంగా జరగాల్సింది ఉమ్. కొన్ని పనులు ఉన్నాయి. ఉమ్. భారీ పనులు. అవునవును. 1,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి వాస్తవం. పనులు మన నియోజకవర్గంలో ఉన్నాయి. రాష్ట్రం అంతా పక్కన అవునవును. పెట్టండి. అవునవును. మన నియోజకవర్గాన్ని గురించి అవును. మాట్లాడుకుందాం మనం క్లుప్తంగా. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ అయితేనేమి. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ అవును. అయిపోయింది. టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది. ఉమ్. స్టార్ట్ చేశారు. ఉమ్. మీరు దాన్ని పూర్తి చేయండి, అవును. మీకు పేరు వస్తుంది. ఉమ్. ఇక్కడ అలాగే ఉపాధి కూడా వస్తది. తనకొండ క్యాడిదారు ఉమ్. అలా ఎంఎస్ఎంఈ పార్క్ అవును. ఏర్పాటు చేశారు, ఇది ఉమ్. చేశారు. ఉమ్. తర్వాత అక్కడనే విమాన పరికరాలు ఉమ్. ఏర్పాటు చేయాలనేది ఇది. ఉమ్. ఉమ్. దాన్ని ఏదో ఒకటి చేస్తుంటే ఈ రోజు నీ 18,500 అడగరు. అవును. ఉపాధి దొరుకుతుంది, వాళ్ళు సంపాదించుకుంటారు ఇప్పుడు కష్టపడి. ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లికి నువ్వు సంవత్సరానికి 18,500 వేసే బదులు ఉమ్. వాడి కొడుకు ఉపాధి చూపిస్తే అవును. వాడు నెలకు 10,000 సంపాదిస్తాడు. ఉమ్. 12 నెలలకి 18,500 ఇస్తే ఉమ్. వాడు 1,20,000 సంపాదించుకోగలడు. అవును. కుటుంబం ఇదే ఇది. నీ 18,000 తోటి వాళ్ళు ఈ బడ్జెట్ అంతా కూడా ఈ రాష్ట్రం రోజు 18,000 తోటి ఒక బర్రె కూడా రావటం లేదండి. అంటున్నారు. అంతేగా, బర్రెని ఇప్పండి మీరు. ఉమ్. ఇప్పుడు ఒక గేదెను ఉమ్. 18,500 పెట్టు. గేదె ఇప్పుడు డెవలప్మెంట్. అవును. ఇప్పుడు ఆమె ఏం చేసుకుంటది? ఉమ్. ఇప్పుడు బట్టల వ్యాపారం పెట్టుకుంటున్నానని చెప్పిస్తున్నారు. ఉమ్. బట్టల వ్యాపారం 18,500 తోటి ఏం బట్టలు తీసుకొని నువ్వేం వ్యాపారం చేస్తున్నావు? ఉమ్. సో ఈ 18,500 నుంచి ఉపయోగం లేదు. లేదు. ఉమ్. ఇంకా అదే క్రమంలో ఉమ్. ఇటీవల కాలంలో అంగన్వాడీలు బాగా అవును. ధర్నా ఉద్యమం చేయడం చేశారు. చేశాం. ఉమ్. వాళ్ళు ఉన్నటువంటి ఆ అంగన్వాడీలలో ఉన్నటువంటి ఎక్కువ శాతం మహిళలు ఉమ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉమ్. మహిళలు. ఉమ్. ఉమ్. ఉమ్? ఉమ్. వాళ్ళకు నువ్వు ఒక 1,000 రూపాయల జీతం పెంచడానికి మనసొప్పలేదు. మనసొప్పలేదు. 42 రూపాయలు వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఉమ్. ఉమ్? ఇటీవల కాలంలో ఆ 42 రోజులకు ఉద్యమం చేసిన 42 రోజులు కూడా జీతాలు ఇస్తాను, దాన్ని కట్ చేయనని పరిగణలోకి తీసుకోమని చెప్పి ఒక అవును. జీవోను అవును. అవును. విడుదల చేసిన పరిస్థితి ఉంది. అవును. 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 వాళ్ళు సేవ చేస్తున్నారు. ఉమ్. 6 నెలల పిల్లాడు కడుపులో ఉన్నప్పటి నుంచి తల్లికి సేవ చేస్తాడు. ఉమ్. పిల్లాడు బయటకు వచ్చిన 6 నెలల తర్వాత నుంచి 6 సంవత్సరాల దాకా పిల్లలకు సేవ చేస్తాడు. ఉమ్. అటువంటి వాళ్ళు నువ్వు 10 రూపాయలు కష్టపడుతున్నావు ఇవి అన్నాడు. ఉమ్. నువ్వు ప్రేమేమో దళితుల మీద, ఎస్టీల ఉమ్. మీద, బీసీల మీద నేను అంటున్నావు. ఉమ్. ఏది అసలు ఆ ఆచరణ సామాజిక ఏమి అంటారు? వర్గాలకి జరగటం లేదంటున్నాం మేము. ఇది జగమెరిగిన సత్యమా కాదనేది మీరు కూడా తెలుసుకుని అంటున్నాం మిమ్మల్ని కూడా. అవునవును. దీంట్లో మేము చెప్పిన దాంట్లో అసత్యాలు ఉన్నాయంటే మీరు చెప్పండి. ఇద్దరు బ్రదర్ మీరు చెప్తుంది ఇది అసత్యం. వాస్తవం. మీరు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుతం యువత ఆలోచించాలి. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంశాలు ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి విషయాలు, వాళ్ళందరికీ అవగాహన ఉన్నదే. అయితే అవగాహన ఉన్న తర్వాత అవేర్నెస్ కలిగించడం వేరు, అవగాహన ఉండటం వేరు. ఇప్పుడు మీరు అవేర్నెస్ కలిగించే పని పెట్టుకున్నారంటారా, లేకపోతే అవగాహన ఉంది కదా రిజల్ట్ మారుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారా? టోటల్ గా ఈ రోజు సమాజము అవేర్నెస్ చేసే పరిస్థితిలో ఏం లేదు. అందరికి అవగాహన ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఎదురు చేస్తున్నారు సమయం కోసం. ఓకే, అంటే ఎలక్షన్స్ లో చూపిస్తారంట. ఇప్పుడు మనం అవేర్నెస్ చేసుకొచ్చి వాళ్ళని మోటివేషన్ చేయాలి, ప్రత్యేకంగా ఏం లేదు. ఈ రోజు సెల్లులు వచ్చేసినాయి. మనం ఇక్కడ మాట్లాడుతుంటేనే బయటకు వెళ్ళిపోతా ఉంది. గోవింద్ ప్రసాద్ అన్న ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అనేది గమనిస్తా ఉంటాం. మనం తప్పు చెప్పామంటే ఏందయ్యాడు తప్పు మాట్లాడుతుంది అని. అంటే అంత యాక్టివ్ గా చైతన్యంలో ఉన్నారు ప్రజలు. ప్రతి మహిళలకు ఇప్పుడు వివోఏలు ఉన్నారు, పొదుపు లీడర్స్, వాళ్ళ చేతిలో సెల్ ఉంది. ప్రతి మహిళ దగ్గర సెల్ ఉంది. ఆటోమేటిక్ గా మన నియోజకవర్గంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది వెళ్ళిపోతా ఉంది. కానీ వాళ్ళు వెయిట్ అండ్ సీ టైం పాస్ సమయం కోసం ఎదురు చూస్తున్నారంటారు. ఈరోజు అన్ని పార్టీలు కూడా బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, మన వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అందరికి తండోపతండాలుగా జనాలు పోతున్నారు. పోయిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారని గ్యారెంటీ లేదు కదా. ఆ క్రమంలో ఇప్పుడు రాష్ట్రంలో ఏంటంటే ఎస్సీలు బాగా అసంతృప్తితో ఉన్నారు. నేను చెప్పినటువంటి పాయింట్లు మీరు ఏ దళితుడిని కదిలించినా కూడా వాళ్ళ మనసులో ఇవే ఉంటాయి. కానీ కొంతమంది బయటకి చెప్పలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది బయటకు చెప్పే పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు.
వారి వారి స్థితిగతులను బట్టి వాళ్ళు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. అయితే మొత్తానికి ఈ పాయింట్స్ అన్నింటిని పరిగణలోకి తీసుకుంటే రేపు ఎలక్షన్స్‌లో తీవ్ర వ్యతిరేకత వైసీపీకి ఉందని మనం చెప్పుకోవాలి. అంతేగా? అంతే మేమంటుంది అదే. హ్మ్. మేము గూడా హ్మ్. అన్ని ప్రజా సంఘాలు కలిసి హ్మ్. ఏదైతే హ్మ్. ఎస్సీలకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో హ్మ్. దాన్ని హ్మ్. ఇంకా మేము ఆల్రెడీ అవగాహనలో ఉన్నారని మేము గూడా హ్మ్. అనుకుంటున్నాం. హ్మ్. హ్మ్. వాళ్ళ ఇంకా అవగాహన రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే గూడా హ్మ్. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి హ్మ్. రేపు మనము దీన్ని ఇంకా వాళ్ళను ఉధృతం చేస్తారు. చేసేదానికి గూడా సిద్ధపడి ఉన్నాము. హ్మ్. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాము. సార్ ఇంకొక మాట. దర్శి నియోజకవర్గంలో ఎస్సీకి సంబంధించిన ఓట్లు ఎక్కువుంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురించి మనం మాట్లాడితే వీళ్ళదే ఎక్కువ అవును. మెజారిటీ ఓటింగ్. అవును. మరి బోడె రామచంద్ర యాదవ్ గారు చెప్పినట్లు ఇక్కడ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? రేపు చేయొచ్చు. చేయొచ్చు. హ్మ్. రేపు ఇక్కడ ఉన్నటువంటి హ్మ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఓట్లు ఎక్కువ శాతం మీరు చెప్పినట్టు హ్మ్. 100కి 100% ఎక్కువే. హ్మ్. కానీ రేపు ఈ బోడే హ్మ్. రామచంద్ర యాదవ్ గారు పెట్టినటువంటి పార్టీలో హ్మ్. క్యాండిడేట్‌ని నిలబెడితే హ్మ్. ఇప్పుడిప్పుడుగా గెలిసే పరిస్థితి లేదు. కానీ హ్మ్. ఎందుకంటే హ్మ్. ఆ పార్టీ ఒక సంవత్సరం ముందు గీన వచ్చి వచ్చుంటే జనాలలోకెళ్ళిపోయి హ్మ్. మన విధి విధానాలు మనం చెప్తా ఉంటే వాళ్ళు పరిస్థితి వేరుండేది. వేరుగుండేది. ఇప్పుడిప్పుడొచ్చి టికెట్ తీసుకొని హ్మ్. ఇది చేసుకునేది. అట్లాంటి క్రమంలో కొంచెం ఓట్ల శాతాన్ని తగ్గినా గూడా కానీ ప్రత్యామ్నాయం మాత్రం ప్రత్యామ్నాయం అవ్వచ్చు. ఖచ్చితంగా అవుద్ది. హ్మ్. దీంట్లో సత్యే లేదు. సో, ఇప్పుడు దర్శిలో ఇప్పుడు రేపు జరిగే 2024 కాకపోయినా ఇప్పుడు మీరు మేము హ్మ్. చెప్తున్నట్టు హ్మ్. ఈ బోడే రామచంద్ర గారి పార్టీ హ్మ్. 2 పార్టీలను ఓడగొట్టేదానికి శక్తి ఉందని చెప్తున్నా నేను. హ్మ్. ఎవరికైనా దెబ్బ తగలొచ్చు. హ్మ్. 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 ఇటు టీడీపీకైనా దెబ్బ తగలొచ్చు. అటు వైఎస్‌సీపీకైనా దెబ్బ తగలొచ్చు. హ్మ్. దెబ్బ మాత్రం తగలకుండా పోయే సమస్య అనేది లేదు. ఆ విధంగా ఉంది. బీసీవై పార్టీ అనేది ఉంది ఇప్పుడు ఉంది. ప్రస్తుతం. హ్మ్. అది. సో, రాబోయే రోజుల్లో కొంచెం బలోపేతం అవ్వచ్చు. అవ్వచ్చు. ఖచ్చితంగా అవుద్ది గూడా. హ్మ్. హ్మ్. రైట్ సార్. మొత్తానికి చాలా విషయాలు చెప్పారు మా స్టూడియోకొచ్చి. ఈరోజు చాలా అంశాలు మనం టచ్ చేసాం. చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు నాకు ప్రతి దాని పట్ల. అదే ఎందుకు మన గోవింద ప్రసాద్ గారు ఈ మధ్య కాలంలో యాక్టివ్‌గా ఉండట్లేదు అనే అంశం పట్ల మేము మిమ్మల్ని స్టూడియోకి పిలవడం జరిగింది. మీరిచ్చిన వివరణతో నాకిప్పుడు క్లారిటీ వచ్చింది. సో, మీకు మరొకసారి థాంక్ యూ